కార్గిల్ యుద్ధ పోరాటంలో అసువులు బాసిన వీర జవాన్లకు నివాళులర్పించేందుకు ఈ నెల 26వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించి ర్యాలీలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను కూడా ఆహ్వానించామన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధం ఒక పెను ప్రమాదం భారతదేశానికి. దాని నుండి నాటి వాజ్పేయి గారి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి, ఏదైతే ఆనాటి విజయానికి 25 ఏళ్ళు పూర్తి చేసుకొని మన కోసం, దేశం కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో ఆ జవాన్లకి నివాళులు అర్పిస్తూ ఈరోజు సాయంత్రం కాగడాలతో ప్రదర్శన చేస్తాం. అలాగే ఏదైతే విజయోత్సవానికి సంబంధించినటువంటి ర్యాలీ రేపు 26వ తేదీన ఉదయం 11 గంటలకి కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రారంభమవుతుంది. దానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి మేము ఆహ్వానించాం. వారు రావడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామన్నారు. అందులో భాగంగానే కలెక్టర్ ఆఫీస్ దగ్గర వారు వచ్చి విజయోత్సవ ర్యాలీకి జెండా ఊపాలని, ఇది పార్టీలకు అతీతంగా జెండా కండువాతో సంబంధం లేకుండా ఈవేళ అన్ని పార్టీల వాళ్ళని మేము పిలుస్తున్నాం, ప్రజలను కూడా పాల్గొమంటున్నాం. అలాగే ఏదైతే ఈరోజు ఆర్మీలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయి ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. వారిని ముఖ్యంగా రేపు ఉదయం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి 11 గంటలకు చేరుకోవాల్సిందిగా మీడియా ద్వారా వారిని కూడా వేడుకుంటున్నాం.